సార్ మీరు దేవరకొండ నియోజకవర్గానికి ఏం డెవలప్ చేశారంటే ప్రజలు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు దేవరకొండ ప్రజలకు? దిండి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి 6,460 కోట్ల రూపాయల నిధులు విద్యా సౌకర్యం కల్పించడానికి అదేవిధంగా వైద్యం పరంగా. గతంలో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేవరకొండ చుట్టుపక్కల వందలాది ఎకరాలు కబ్జా చేసినారని చెప్పేసి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా తీసుకెళ్లారు ప్రజల లోపలికి. ఇది ఎంతవరకు నిజమనవచ్చు? ప్రజాప్రతినిధి అనేవాడు చాలా డెలికేట్ ఉంటారు. వీళ్ళు ఆ రోజు ఎన్నికల్లో గత ఎన్నికల్లో 38,000 పైచిలకు మెజారిటీ సాధించిన మీరు ఈ ఎన్నికల్లో పరాజయం పొందడానికి గల కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికలకి ముందు దేవరకొండ నియోజకవర్గంలోని చాలా గ్రామ పంచాయతీలకి బీటీ రోడ్లు, సీసీ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఆగిపోవడానికి గల రీజన్ ఏంటి? గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్, మంచినీళ్ళు పైప్ లైన్ వేయడం ద్వారా కొన్ని రోడ్లు, వాటికి సంబంధించి కూడా దాదాపుగా 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం, టెండర్ అయింది. లాస్ట్లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేయలేదు రవీంద్ర కుమార్ నాయక్ గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ అనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక పెద్ద గతంలో మీకు మంత్రి పదవి ఇవ్వలేదని ఏదైనా మంత్రి పదవి ఇస్తారేమైనా ఆశపడ్డారా, లేదా ఇవ్వకపోవడానికి ఏమైనా మీరు అసంతృప్తి ఫీల్ అయ్యారా? నా ఒకే ఒక ధ్యేయం ఏంటంటే ఎట్ టైం 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. మేము అవసరం చెప్తాము, ప్రజలు నమ్మితే మేమేం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్కే న్యూస్ 2 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ ఛానల్ని మీరందరూ కూడా ఆదరించాలని, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.